సౌఖ్యం చ శని శాంతిం చ రాహో రాజ్యం చ కేతూనాం ప్రబలం సహస్రగావో భవన్. వారు ఇచ్చే విధంగా ఆశీర్వదించాలని అమ్మవారిని ప్రార్థించి మరి రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధికమైనటువంటి పార్లమెంట్ స్థానాలని భారతీయ జనతా పార్టీ గెలుచుకునే విధంగా అమ్మ ఆశీర్వదించాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 2 స్థానాలు మహబూబ్ నగర్ పార్లమెంట్, నాగర్ కర్నూలు పార్లమెంట్, 2 పార్లమెంటు స్థానాలను కూడా అమ్మవారు ఆశీర్వదించి ఘన విజయాన్ని అందించాలని అమ్మవారిని ప్రార్థించి మరి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో నిన్ననే అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి వెళ్ళడం జరిగింది. వారు కూడా చాలా స్పష్టంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మోదీ గారి యొక్క వారి మీద ఉన్నటువంటి విశ్వాసము, నమ్మకము, మోదీ గారి మీద ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని తెలంగాణ ప్రజలు కూడా పూర్తి స్థాయిలో ఇస్తున్నారనేటటువంటి విశ్వాసాన్ని అత్యధిక స్థానాలు 12 నుంచి 15 స్థానాలు తెలంగాణలో గెలుస్తామని కార్యకర్తలకు అందరికీ కూడా నిన్న పెద్ద ఎత్తున ఉత్సాహాన్ని చెల్లారు. మరి 16వ తేదీ నాడు నరేంద్ర మోదీ గారి యొక్క పర్యటన కూడా అంటే ఈ రాష్ట్రంలో 15, 16, 18 3 రోజులు కూడా ప్రధానమంత్రి గారి పర్యటన ఈ రాష్ట్రంలో ఉండబోతా ఉంది. 16వ తేదీ కూడా ఇక్కడ ఉండేటటువంటి మన నాగర్ కర్నూలులో కూడా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరూ కూడా కేంద్రంలో నరేంద్ర మోదీ గారే మళ్ళీ ప్రధానమంత్రిగా ఉండాలి, ఈ ఓటు పెద్ద ఓటు, మా అందరి ఓటు కూడా నరేంద్ర మోదీ గారికే వేస్తామని ఎక్కడికి వెళ్ళినా రైతన్నలు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ ప్రతి ఒక్కరు వారు లేకుండా ప్రతి ఒక్క వర్గం వారు కూడా కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఉంటేనే ఈ దేశానికి భద్రత, ఈ దేశం ముందుకు పోవాలంటే నరేంద్ర మోదీ గారు లాంటి నాయకుడు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఈరోజు అందరూ ఆకాంక్షిస్తున్నారు. మరి ఆ సందర్భంగా మరి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 2 స్థానాల్లో కూడా నాగర్ కర్నూలు నుంచి భరత్ ప్రసాద్ రాములన్న మరి ఇంతకుముందే పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు, గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన జిల్లాలో అచ్చంపేట నుంచి అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు, మంత్రిగా చేసినారు. మరి ఇప్పుడు ప్రస్తుతం వారు ఎంపీగా కూడా లాస్ట్ టైం ఎంపీగా ఎన్నుకోబడ్డారు ఇక్కడ ప్రజల నుంచి. మరి ఈసారి భరత్ ప్రసాద్ని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నిర్ణయించింది కాబట్టి ఇక్కడ నుంచి పెద్ద మెజార్టీతో మరి భరత్ ప్రసాద్ని నాగర్ కర్నూలు, అలంపూర్ నియోజకవర్గం, గద్వాల్ నియోజకవర్గం, నాగర్ కర్నూలు పార్లమెంట్లో వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా పెద్ద మెజార్టీతో మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపించాలని. అలంపూర్కి ఒక చరిత్ర ఉంది. గతంలో ఇక్కడ 3 సార్లు అసెంబ్లీకి శాసనసభ్యుడిగా రవీంద్రనాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు భారతీయ జనతా పార్టీ నుంచి. సో భారతీయ జనతా పార్టీకి ఈ ప్రాంతంలో ఒక మంచి క్యాడర్ ఉంది, చాలామంది భారతీయ జనతా పార్టీకి అభిమానులు ఉన్నారు, నరేంద్ర మోదీ గారి యొక్క అభిమానులు ఉన్నారు కాబట్టి భారీ మెజార్టీతో గెలిపించాలని అందరినీ సందర్భంగా నేను ప్రార్థిస్తా ఉన్నాను.